good morning. So first of all, happy new year మీ అందరికి. So finally I am going for a trip. So first trip of the year. So plan 2 times cancel అయింది, but finally the third time successful గా వెళ్తున్నాం. So ఎక్కడికని మాత్రం చెప్పను, you have to wait and watch. So చలో let's go. బాగుంది మీ ప్లేట్. థ్యాంక్స్. ఏం తింటున్నారు మీరు? చికెన్. వావ్, ఒక ముద్ద తినండి. ఫైనలీ మేము వెళ్ళే దారిలో ఒక హోటల్ అయితే కనిపించింది. సో ఇక్కడ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. Destination is on the right. ఫైనలీ హియర్ ఐ యామ్ ఇన్ గోవా. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఫైనల్ ఇప్పుడు అయింది. అండ్ ఆల్మోస్ట్ 12 hours of journey and yeah, I look so tired right now. So yeah, రేపు కలుద్దాం. గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఫైనలీ సన్ రైజ్ చూద్దామని లేస్తే కొంచెం కూడా సన్నే లేదు. చూడండి. సో సన్ లేదని డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ పడుకొని ఒక 1 hour పడుకొని మళ్ళీ లేచి వచ్చాను. ఇంకా సో ఇంకోసేపట్లో బ్రేక్ఫాస్ట్ పెడతారంట. సో యా, ఆకలిస్తుంది. వెయిటింగ్ ఫర్ ఇట్. న్యూటెలా అండ్ బ్రెడ్. న్యూటెలా ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. న్యూటెలా బ్రెడ్ ఎప్పుడైనా ట్రై చేస్తారో? చేయకపోతే ట్రై ఇట్ అవుట్, బికాజ్ యు ఆర్ మిస్సింగ్ అవుట్.
గో ఫర్ వాటర్ స్పోర్ట్స్. బట్ ఈ మేడం వస్తుందో రాదో నాకు తెలీదు. నేనైతే వెళ్తున్నా. ఈరోజు మేమిద్దరం డిన్నర్ చేస్తున్నాం బికాజ్ మామ్ అండ్ డాడ్ ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు అండ్ ఎవరు లేరు ఇక్కడ, ఓన్లీ మేమిద్దరం. మెంటల్ది అట్లనే పట్టించుకోకండి గైస్. దిస్ ఈస్ ద వే టు ద బీచ్. డే 2 ఈరోజు సౌత్ గోవా వెళ్తున్నాం అండ్ సో లెట్స్ సీ. సో దిస్ ఇస్ కాల్డ్ పారా రోడ్. ఐ మీన్ మీ అందరికి తెలిసి ఉంటుంది. సో మేము కూడా వచ్చేస్తాం ఇక్కడ ఫొటోస్ దిగుదామని. అండ్ హిడెన్ బీచ్ ఇన్ సౌత్ గోవా అండ్ అటు చూడండి. ఓ మై గాడ్, మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మేమంత దూరం నుండి ఇక్కడికి వచ్చేసాం. ఫైనల్గా ఇంకొక బీచ్కి వచ్చాము ఆఫ్టర్ దాట్ బీచ్. సో విచ్ ఇస్ బీటల్ బ్యాటింగ్ బీచ్. బయోలూమినిసెన్స్ వాటర్ చూద్దామని వస్తే కొంచెం కూడా కనిపిస్తలేదు, బట్ పిక్చర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సో రిసార్ట్కి అయితే వచ్చేసాము అండ్ నేను మేగ్ కేఎఫ్సి తిన్నాము. ఈ టు కేఎఫ్సి దేర్ అండ్ మామ్ అండ్ డాడ్ డిన్నర్ చేశారు. దెన్ అలా మమ్మీ నేను బీచ్ సైడ్ కూర్చొని ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తూ అలా రిలాక్స్ అవుతూ కూర్చున్నాం. సో యా, దాట్స్ ఫర్ డే 2 అండ్ ఐల్ సీ యూ టుమారో. గుడ్ నైట్. ఈరోజు ప్లానింగ్ టు గో ఫర్ అ మార్కెట్ అండ్ నేను వాటర్ స్పోర్ట్స్ ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను మళ్ళీ. సో ఇట్స్ జస్ట్ మీ, మేగ్ అండ్ మమ్మీ. డాడీ అండ్ లియో ఆర్ ఇన్ ద రూమ్. సో ఫైనలీ వాటర్ స్పోర్ట్స్కి వెళ్దాం అనుకుంటే ఫ్లాప్ అయింది బికాజ్ చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది. బికాజ్ నేను ఒకదాన్ని రైడ్కి వెళ్ళాలి బికాజ్ షీ డోంట్ వాంట్ డూ ఇట్. సో వెయిటింగ్ లిస్ట్ ఉంది అన్నారు. సో బ్యాక్ టు షాపింగ్ and followed by back to resort.
What's your name? आपका नाम क्या है? मेरा नाम बुच्का है। हाँ? बुच्का। Oh. बुच्का। Bodska. Nice. मस्त है. Thank you. ఇక్కడ తిన్నాము which is OS Indian Chinese. Bye. So రిసార్ట్కి వచ్చేసి ఒక క్విక్ చేంజ్ బికాస్ ఫోటోషూట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నాం ఫర్ ద పిక్చర్. సో దాట్స్ ఫర్ ద డే 3 అండ్ ట్రిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఎందుకంటే రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. సో కొంచెం బాధగా ఉంది బికాజ్ అప్పుడే అంత తొందరగా అయిపోయిందా అని. అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు లీవ్ గోవా బట్ అది మ్యాటర్. అండ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ ఇక్కడ బీచ్ దగ్గర కూర్చొని ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద వేవ్స్ అండ్ ద సౌండ్. ఓ మై గాడ్ చాలా పీస్ఫుల్ ఉండే ఈరోజు బికాజ్ ఆల్మోస్ట్ నేను ఒక 1 hour ఫోన్ పక్కన పడేసి ఆ వేవ్స్ వింటూ కూర్చున్నా. అండ్ అమేజింగ్ ఫీలింగ్, అమేజింగ్. ఐఎమ్ డెఫినెట్లీ అ బీచ్ పర్సన్. సో బాలి వెళ్ళినప్పుడు ఇంత ఎంజాయ్ అయితే చేయలేదు యాజ్ మచ్ ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ గోవా హియర్. ఎందుకంటే రిసార్ట్కి ఆపోజిట్లోనే వీ హ్యావ్ దిస్ బీచ్. సో ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. అందుకే వెళ్ళాలని లేదు బట్ వెళ్ళాలి కాబట్టి బ్యాక్ టు ఎవ్రీడే రొటీన్ లైఫ్. సో యా అంతే ఈరోజుకి. అండ్ గుడ్ నైట్. సో మమ్మీ అండ్ డాడీ ప్లేస్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. సూపర్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్లేస్కి రావాలంటే దిస్ ప్లేస్ ఇస్ అమ్మాడి బీచ్ ఫ్రంట్ రిసార్ట్. సో అమ్మాడి అనగానే నాకు అదే గుర్తొచ్చింది. సో డిఫరెంట్ రూమ్స్ ఆర్ అవైలబుల్ కూడా. సో నేను కింద నెంబర్ మెన్షన్ చేశాను. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ చెక్ అవుట్ మీరు కూడా చెక్ చేయండి. అండ్ యా ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.